వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధాని సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తూ ఉన్నారు. అంతేకాదు అమరావతి రాజధానిలో ప్రతిరోజు హైకోర్టుకు వెళ్ళే న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు, వీళ్ళంతా ఉద్యోగులు, వెలగపూడి సచివాలయానికి వెళ్ళే వాళ్ళు, వీళ్ళంతా నరకం అనుభవిస్తూ ఉన్నారు. అమరావతి రాజధానిలో 730 కిలోమీటర్లు అద్భుతమైన రేడియల్ రోడ్లు రాబోతూ ఉన్నాయి. ట్రంక్ రోడ్లు మంచిది, వేగంగా జరుగుతూ ఉన్నాయి పనులు, మంచిది. అయితే గుంటూరు నుంచి తాడికొండ మీదుగా అమరావతికి వెళ్ళే రహదారి, తాడికొండ నుంచి అమరావతికి వెళ్ళే రోడ్డు, తాడికొండ నుంచి ఏదైతే తుళ్ళూరు ఉందో తుళ్ళూరు రోడ్డు, తాడికొండ నుంచి పెదపరిమి రోడ్లు, ఈ రోడ్లన్నీ అత్యంత దారుణంగా తయారైపోయాయి. అమరావతి రాజధానిలో 63,000 కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు 12,000 ట్రక్కుల ఇసుక, రాయి, సిమెంటు ఆ ప్రాంతాల్లో రవాణా అవుతూ ఉంది. పెద్ద ఎత్తున భారీ యంత్రాలు, అత్యంత బరువుతో కూడినటువంటి వెహికల్స్ ఆ రోడ్లో నడవడంతో రోడ్లు త్వరగా పాడైపోతాయి. సహజంగా ఎవరైనా రోడ్డు వేస్తే 2 సంవత్సరాలన్నా కనీసం హామీ ఉంటుంది. ఆ ప్రాంతంలో 2 సంవత్సరాలు నడవాల్సిన ట్రాఫిక్ 2 నెలల్లోనే వాహనాలు తిరుగుతూ ఉన్నాయి, రోడ్లు లేచిపోతాయి. ప్రభుత్వం కొంతవరకు కొన్ని వర్క్స్ జరుగుతూ ఉన్నా కూడా ప్రస్తుతం అత్యంత దారుణ పరిస్థితుల్లో ఉంది. ఇప్పటికైనా అమరావతి రాజధాని నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యేది కాదు కాబట్టి అమరావతి రాజధాని గ్రామాలతో పాటుగా సమీప ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టాలి. అమరావతి రాజధాని సమీప ప్రాంతాల్లో మీ గ్రామం ఉంటే రోడ్లు ఎలా ఉన్నాయనే విషయం ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.